అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో ఓ కంపెనీ చిట్టీలు కట్టించుకుని బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు ఫైల్ చేసి 2 డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. మరో డైరెక్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమతామూర్తి చిట్ ఫండ్ తమను మోసం చేసిందని ఇప్పటి వరకు 23 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 2 కోట్ల వరకు చిట్టీల బిజినెస్ పేరుతో చీటింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేను ఎల్బీనగర్ బ్రాంచ్లో 10 లాక్స్ చిట్టీలు 2 వేసాను. 20 లాక్స్ చిట్టీలు పే చేశాను. ఇప్పటి వరకు 2,45,000 పేమెంట్ చేశాను. అయితే ఎస్ఎంజీ సమతామూర్తి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే నేను ఇందులో చిట్టి వేయడం జరిగింది సార్. ఎందుకంటే సమతామూర్తి అంటే మనకు చిన్నజీర స్వామి గుర్తొస్తారు కాబట్టి చిన్నజీర స్వామి లోగో అక్కడ ఉన్న అది మొత్తం వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి స్వామివారి ఫోటోలు వాళ్ళ లోగోని బట్టి వాళ్ళకు సంబంధించింది అనుకొని ఫిక్స్ అయ్యే చేశాం మేము. మంచిర్యాలకు చెందిన తండ్రి కొడుకులు ఈ శ్రీనివాస్, రాకేష్ వర్మ ఉప్పల్లో ఉంటూ గణేష్ అనే మరో వ్యక్తితో కలిసి సమతామూర్తి చిట్ ఫండ్ ను ప్రారంభించారు. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు చిట్టీల పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశారు. 40 మంది స్టాఫ్ ను పెట్టుకున్నారు. టెలికాలర్ల ద్వారా జనాలకు కాల్ చేయిస్తూ తమ కంపెనీలో చిట్టీలు కట్టాలని చెప్పించారు. తమ కంపెనీ చిన్నజీయర్ స్వామికి సంబంధించినదని చిట్టీలు కట్టేందుకు వచ్చిన వారికి చెప్పి నమ్మించారు. అందుకే సమతామూర్తి చిట్ ఫండ్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. మాదాపూర్తో పాటు ఎల్బీనగర్, కూకట్పల్లిలోనూ బ్రాంచులు తెరిచారు. ఒక్కో వ్యక్తి నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షల వరకు చిట్టీలు కట్టించుకున్నారు. 3-4 నెలల తర్వాత చిట్టీ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి బ్లాంక్ చెక్కులు అందించారు. ఈ కంపెనీలో చిట్టీలు వేసిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిట్టీ డబ్బులు ఇవ్వకపోగా మాదాపూర్లోని సమతామూర్తి చిట్ ఫండ్ కంపెనీ బ్రాంచ్ కు బాధితులు వెళ్లారు. అప్పటికే కంపెనీ బోర్డు తిప్పేయగా పిఎస్ కు క్యూ కట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.